నమస్కారం ఫ్రెండ్స్. జనరల్లీ మనము ఒక కొత్త ఫ్లాట్ కొనాలి అనుకుంటే రన్నింగ్ ప్రైజెస్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఆ అపార్ట్మెంట్ యొక్క బిల్డర్ యొక్క పేరు ప్రఖ్యాతలు, ఆయన ప్రీవియస్ ప్రాజెక్ట్స్, అదే కాకుండా ఒక కొత్త ఫ్లాట్ కట్టడానికి ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అనే ఎస్టిమేషన్ వేసుకొని మనం ఒక కొత్త ఫ్లాట్కి ఈజీగా ఒక వాల్యూని డిరైవ్ చేయగలం. అఫ్కోర్స్ కొత్త ఫ్లాట్లు కూడా ఇవాళ రేపు ఒక 200% ఎక్కువ ధర పెట్టి అమ్ముతున్నారు. అంటే కొత్త ఫ్లాట్సే ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్కి అమ్ముతున్నారు. అంటే భూమి ప్రైజెస్, కన్స్ట్రక్షన్ కాస్ట్, డెలివరీ టైము, దానిపై ఇంట్రెస్ట్ మొత్తం క్యాల్కులేషన్ వేసుకున్న క్వాలిటీ వైజ్ ఫ్లాట్స్ క్వాలిటీ దిగజారుతున్నా, అంటే ఇన్ఫ్లేటెడ్ ప్రైజెస్ మాత్రము స్టేబుల్గా ఉండి, అంటే సిండికేట్గా ఏర్పడి ఇప్పుడు కొత్త ఫ్లాట్స్ అమ్ముతూ ఉన్నారు. సరే, ఈ ప్రాబ్లం అలాగే ఉంటుంది, కానీ మన హైదరాబాదులో లేదా ఎక్కడైనా కాన్స్టెంట్గా ఓల్డ్ ఫ్లాట్స్కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఆ ఓల్డ్ ఫ్లాట్స్ 10, 20, 30 సంవత్సరాల ఫ్లాట్గా మంచి మార్గం ఛానల్లో డివైడ్ చేశాను. చాలా మందికి ఈ కొత్త ఫ్లాట్లు కొనే విధానం తెలుసు, కానీ ఈ పాత ఫ్లాట్లను ఎలా వాల్యుయేషన్ వేయాలి లేదా ఎలా దీని అసలు వాల్యూ తెలుసుకోవాలి అనే తపన ఉంటుంది, కానీ ఎప్పుడు వాళ్లకు ఆ తపనకు సరి అయిన క్యాల్కులేషన్స్ ఎవరు చూపియరు, చెప్పరు కూడా. అన్ని గాలి క్యాల్కులేషన్సే. అక్కడ అమ్మదలిచిన వ్యక్తి ఏ రేటు చెప్తాడో దాంట్లో ఒక 10-20% అక్కడిక్కడ వేసి మనం ఫ్లాట్స్ కొంటూ ఉంటాం. అంటే ఎటు పోయినా ఎటు చూసినా మనకు శాస్త్రీయమైన విధానము ఏ సివిల్ ఇంజనీర్ చెప్పడు, ఏ బిల్డర్ చెప్పడు, ఏ అమ్ముతున్న వ్యక్తి చెప్పడు, ఏ బ్రోకర్ చెప్పడు. అంటే గుడ్డిగా ఒకరిని నమ్మి యావరేజ్ ఏరియా ప్రైజెస్ తీసుకొని ఒక 10% అక్కడిక్కడ మనం కొనేస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా మంచి మార్గంలో నేను ఒక చిన్న ఈజీగా ఫాలో అయ్యే శాస్త్రీయ విధానం చెప్పాను. నేను ఈ వీడియోస్ యొక్క లింక్ కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. దయచేసి కమెంట్ బాక్స్లో పోయి 10 ఏండ్ల ఫ్లాట్ ఎలా కొనాలి, 20 ఏండ్ల ఫ్లాట్ ఎలా కొనాలి, 30 ఏండ్ల ఫ్లాట్ ఎలా కొనాలి, అసలు పాత ఫ్లాట్స్కి ఏ బేసిస్ పై వాల్యుయేషన్ చేసుకోవాలి, అంటే ఈ నిజాలు ఎలా తెలుసుకోవాలి, బేసిక్ క్యాల్కులేషన్ వేసుకొని మనము అంటే సెల్లర్ దగ్గర పోతే మనం బాగా నెగోషియేట్ చేయొచ్చు. మనం ఇప్పుడు నేను చెప్పిన క్యాల్కులేషన్స్ ఆ సెల్లర్ ముందర పెట్టి కూడా ఓపెన్గా డిబేట్ చేయొచ్చు. మనము అద్భుతమైన ప్రైజెస్లో ఒక ఫ్లాట్ కొనొచ్చు. ప్లస్ ఈ సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్లో కూడా శాస్త్రీయమైన విధానం పాటించి కొన్ని లక్షలు సేవ్ చేసుకోవచ్చు. దయచేసి కమెంట్ బాక్స్కి పోండి. బాక్స్లో నేను క్లియర్లీ 10, 20, 30 ఫ్లాట్స్కి క్యాల్కులేషన్ ఎలా చేసుకోవాలనో, ప్రాక్టికల్ మెథడ్ ఎలా ఫాలో కావాలనో, ప్లస్ అసలు ఈ పాత ఫ్లాట్స్కి అంటే వాల్యూ ఎలా కనుగొనాలనో నేను చెప్పాను. దయచేసి లింక్ క్లిక్ చేసి మీకు 10 లేదా 20 లేదా 30 ఏళ్ల ఫ్లాట్స్ యావరేజ్గా ఎలా కొనాలనో మీరు తెలుసుకుంటారని ఆశిస్తూ
నమస్కారం.